హల్లెలూయా. డాక్టర్ గారికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారండి ఇప్పుడే పోవాల నొప్పి అని అంటారా? ఏమంటారు? సూది వేసుకుంటారు. ఆయన ఒక అర డజను మాత్రలు ఇచ్చారు. మాత్రలు ఇచ్చినాక ఏమంటారు? దీన్ని వాడుమ్మా, దీని తర్వాత ఏమవుతుంది, పోతుంది కదా. చర్చికి వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? ప్రార్థన చేసి నాకు నొప్పి పోలేదంటే ఏమి ప్రార్థన చేస్తారో పోలే. హల్లెలూయా. డాక్టర్కి వేలకు వేలు ఇచ్చిన డాక్టర్ నా ప్రశ్న ఏవో కదా. ఏదైనా క్రమక్రమంగా దేవుడు తగ్గిస్తాడు. హల్లెలూయా. అలాగే క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇస్తాడా లేదా? ఇవ్వడా? తొందర ఇచ్చేది, తొందరపడ్డాం అనుకోండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా తొందరగా వచ్చిందనుకోండి సైతాన్ గారు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏంటి? సైతాన్ ఆశీర్వదిస్తున్నాడు. కానీ సైతాన్ ఆశీర్వాదాలు శాశ్వతంగా ఉండవు. ఎటుంటాయి తెలుసా? అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా అడ్రస్ లేకుండా చేస్తాయి. కానీ దేవుడిచ్చేవి నిదానంగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చేవి నిదానంగా ఇస్తాడు. అప్పులు కాకుండా చూసుకుంటాడు. అది మెయిన్. ఏం చెప్పండి? అప్పుల పాలు కాకుండా చూస్తాడు దేవుడిచ్చే. కొంతమంది ఆవేశంతో పడి అది చేద్దాం, ఇది చేద్దాం, చించుతాం, పొడిచాం, అది ఇది అంటారు. తీరా ఊరంతా అప్పులు చేసుకుంటాం కదా. ప్రభువా నాయనా, ఒక ఆయన అప్పులు చేసి మీటింగ్ పెడతాడు. అప్పులు చేసి మీటింగ్ పెడతాడు. ఏమంటే అప్పులు దేవుని కార్యం, ఇది దేవుని కార్యం, మనం తొందర చేయాలి అది అంటే దేవుని కార్యం అయితే దేవుడు చేయాలి. ఇది నువ్వు ఆవేశపడి చేసేది ఇది దేవుని కార్యం అంటావు. ఆయన మాత్రం ఊరూర తిరిగి ఏడబడితే మీటింగ్ పెట్టాడు. అది ప్రతి మీటింగ్కి 20-30 వేలు అప్పు అవుతుంది పాపం. ఇప్పుడు తనకి ఏంటి తెలుసా? ₹1 కూడా మిగిలిపోకుండా ఇప్పుడు ₹1 వస్తుందా, ₹10 వస్తుందా అని చూస్తున్నాడు. తీరా సంఘం నిలబడింది లేదు. అందు పెద్ద మీటింగ్ పెట్టాడు, సంఘం నిలబడింది లేదు. సంఘంలో కనీసం 20 మంది ఆత్మలు లేరు. కానీ దండిగా అప్పులు అయితే ఉన్నాయి. ఆత్మలు లేరు కానీ అప్పులు ఉన్నాయి కదా. దేవుని సేవ ఆత్మల కోసం చేసినట్టు లేదు, అప్పులు పాలవడానికి చేసినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, తొందరపడితే అప్పులు అయ్యేది. పక్కన చెప్పండి, తొందరపడితే అప్పులు, తర్వాత తిప్పలు. హల్లెలూయా. తొందరపడకుండా నిమ్మలంగా ఉందాం. హల్లెలూయా. వాగ్దాన ఫలం పొందుకోవాలంటే ఓర్పు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన ఫలము పొందుకోవాలంటే ఓర్పు ఉండాలి. నువ్వు విస్తరించబడాలంటే ఓర్పు ఉండాలి. నువ్వు విస్తరించబడాలంటే ఆవేశపడితే విస్తరణ పొందలేవు. హల్లెలూయా. అన్ని తొందర రావాలి, తొందర ఇచ్చేయాలి, అడ్డదారులు తొక్కాలి. అబ్రహాముకు దేవుడు ముందే ఇచ్చేవాడే, మధ్యలో అడ్డదారు తొక్కినాడు కదా. అబ్రహాం ఏం చేసింది? శారమ్మ ఏం చేసింది? ఏమోలే, నాకు నా ద్వారా రావట్లేదేమోలే పిల్లలు, పో హాగర్ దగ్గరికి పో, అడ్డదారి తొక్కుపో, వాళ్ళని అడుగుపో పోయి కదా. దేవుని కోసం ఎదురు చూడకుండా ఏం చేస్తారు తెలుసా? పోయి వాళ్ళని అడుగుపో, వీళ్ళని అడుగుపో. ప్రభు వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో, పలానా వాళ్ళు పెద్దోళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో, లేదంటే పలానా డబ్బున్న పోయి సాయం చేస్తారేమో కదా. ఈ అడ్డమారులు అన్ని దొక్కుతుంటారు. ఈ అడ్డదారులన్నీ దొక్కితే ఇష్మాయిలు పుడుతుంటారు. ఈ ఇష్మాయిల్ ఏం చేస్తుంటాడు తెలుసా? మాటికి పొడుచు అంటాడు. ఎవరిని? ఇస్సాకు. హల్లెలూయా. అడ్డదారులు దొక్కినామంటే బాగుండదు. ఎందుకు తెలుసా? ఏ అడ్డదారు దొక్కినావో వాళ్ళని నేను ఇబ్బంది పెడుతుంటారు. దేవుడు అందుకే, నాయనా నువ్వు మధ్యలో అడ్డదారులు ఎందుకు దొక్కావు? నేను ఇస్తా అన్నాను కదా, మరి ఎందుకు ఆవేశపడుతున్నాను? ఓర్పు లేదా నీ? కొంచెం ఉండు, అట్టే ఉండు. పాపం తొందరగా ఇచ్చేవాడు కూడా ఏమైపోయాడు తెలుసా? 25 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, ముందు నువ్వు ఏ తొందరపాటు చేసావో, ముందు ఆ తొందరపాటు ద్వారా వచ్చిన ఇష్మాయేలు, ఆ హాగరు ముందు బయటికి తరుము, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్మాయిల్ పెట్టుకొని దేవుడు విస్తరింపజేయలేదు. తొందరపాటు నిర్ణయాలు ఉన్నంత వరకు దేవుడు విస్తరణ ఇవ్వడు, దేవుడిని ఆశీర్వదించడు.
విస్తరణ రావాలంటే ఇష్మాయేల్ లాంటి తొందరపాటు నిర్ణయాలు బయటికి పోవాల్సిందే. దేవుడు అన్నాడు, ముందు ఇష్మాయేల్ బయటికి తరము, దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో అభివృద్ధి చూడాలనుకుంటున్నారా? క్రమక్రమంగా నీ జీవితంలో వెళ్ళగొట్టాలి. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 30వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వచనాన్ని చదివినట్లయితే, నీవు చూడండి, నువ్వు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు చూడండి, క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. దేవుడు ఏమన్నాడు? ఒకే రోజు వెళ్ళగొడతాన్నాడా? ఒకే రోజు తొలగిస్తాన్నాడా? నీవు అభివృద్ధి పొంది నీవు స్వాధీనపరచుకుని దేశంలో అభివృద్ధి పొందాలంటే నీ ఎదుటన్న శత్రువులను నీవు క్రమక్రమంగా వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. కొంతమందికి పాపం అనే శత్రువు, కొంతమందికి సోమర్తనం అనే శత్రువు, కొంతమందికి నిర్లక్ష్యం అనే శత్రువు, కొంతమందికి అజ్ఞానం అనే శత్రువు, కొంతమందికి ఆలస్యం అనే శత్రువు, కోపం అనే శత్రువు. ఒకే రోజు పోవువి, క్రమక్రమంగా వెళ్ళగొట్టుకుంటూ వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇట్నే ఉంటా అంటే దేవుడు అట్నే ఉంటాడు. హల్లెలూయా. అభివృద్ధి పొందాల్సింది నువ్వు, నేను కాదంటాడు దేవుడు. నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? సహించు. అంటే ఏంటి? ఓర్పుతో దేవుని కార్యాలను దేవుడు అంచెలంచెలుగా వర్ధలింప చేస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు నువ్వు ఎప్పటికీ కానీ నువ్వు ఎగరాల్సిన అవసరం లేదు. దేవుడే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిమ్మలంగా ఉండడానికి ఏం చేయాలంటే, నిమ్మలంగా ఉండడానికి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా నేర్చుకున్న విషయాలు, కొన్ని విషయాలు ఏం నేర్చుకున్నానంటే, నేనంతకు నేను బాగా గొప్ప అవ్వాలా, నేనంతకు నేను ప్రబలం అవ్వాలా, నేనంతకు నేను ఇదవ్వాలని ఎంత చేసినా దేవుని చిత్తంలో లేకుంటే నేను ఎంత ఎగిరిపడినా నేను హెచ్చించబడలేను. ఒకవేళ దేవుని చిత్తంలో నేను హెచ్చించబడాలి, నేను దీవించబడాలి, నలుగురిలో వాడబడాలి అని దేవుని ప్రణాళిక ఉంటే ఎంతమంది తొక్కినా దేవుడు వాడుకుంటాడు. ఇది అర్థమైతే అన్నీ ప్రశాంతంగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నన్ను పిలవలేదే, వీళ్ళు నన్ను పిలవలేదే, వాళ్ళను వాడుకోలేదే, వీళ్ళని వాడుకోలేదే, వాళ్ళు పిలిచలేదు, వాళ్ళు చూడలేదే, నన్ను వీళ్ళు చూడలేదే, అయ్యో ఏంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయం వచ్చినప్పుడు, దేవుడు నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఏవి ఆగవు, అవి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎగిసిపడిపోవాలనుకోండి, అవి ఎక్కువ కాలం ఉండవు, త్వరగా పడిపోతావు. కాబట్టి దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. కాబట్టి వాగ్దాన ఫలము పొందాలంటే ఓర్పు చాలా అవసరం. అంతకంతకు దేవుడు సౌలు కుటుంబాన్ని దేవుడు ఎందుకు దిగజారిపోయిందంటే ఓర్పు లేదు, సహనం లేదు. పొద్దున్న తీసుకునే తీర్మానం సాయంత్రం దాకా ఉన్నది అయ్యగారికి. ఎవరికి? సౌలుకి. పొద్దున్న ఏం చేశాడు తెలుసా? ఏయ్, నా దేశములో ఇక కర్ణ పిశాసులు ఉండొద్దు, పాండి 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 అన్నాడు. పోయినాడు. ఇప్పుడు పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాతో మాట్లాడయ్యా అంటే దేవుడే మాట్లాడట్లే. మళ్ళీ సాయంత్రం కల ఏం చేశాడు? ఏ కర్ణ పిశాచిని అయితే పోగొట్టాడు, మళ్ళీ 2 పిలిపించాడు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, నువ్వే ఎలగొడతావు, నువ్వే రమ్మంటావు ఏందయ్యా బాబు, ముందు నీకే స్థిరమైన మనసు లేదే అన్నాడు. అవును, దేవుడు ఒకరోజు మాట్లాడలేదు, 2 రోజులు ఉండొచ్చు కదా, 3వ రోజు ఉండొచ్చు కదా, సహనం ఉండొచ్చు కదా. లేదు, ఆయనే పొమ్మంటాడు, ఆయనే రమ్మంటాడు. సైతాన్లు వాళ్ళే పోగొడతారు, వాళ్ళే రమ్మంటారు. ఈరోజు అస్థిరమైన హృదయం కలిగిన వారు అంచెలంచెలుగా వర్ధిల్లలేకపోతున్నారు. హల్లెలూయా. దేని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి, సంఘ వాగ్దానమే కాదు, ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం తీసుకున్నారు, వ్యక్తిగత వాగ్దానాలు. ఏంటో మొత్తానికి ఏదో వజ్రాలు అనుకున్నారో లేకుంటే ఏదైనా బంగారం అనుకున్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకొని పోతున్నారు. మా నాయనకు ఒకటి, మా అబ్బకి ఒకటి, మా తాతకు ఒకటి, మా పిల్లోనికి ఒకటి అని వాగ్దానాలు వచ్చి తీసుకున్న ప్రతి ఒక్కరు కనీసం ఆదివారం చర్చికి వస్తే వాగ్దానం నెరవేర్చబడుతుంది తెలుసా?
మీరు ఎన్ని వాగ్దాన కాళ్ళు తీసుకుపోయి ఏం లాభం? ఎవరి కోసమైతే వాగ్దానాలు తీసుకుపోయారో వాళ్ళకి ఈ వాగ్దానం చూపించి, ఇదిగో నాయనా ఈ వాగ్దానం అయితే బాగానే చూసినావు, ఇదేదో వచ్చింది నాకు ఏదో ఏంది, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నే ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఈ వాగ్దానం ఎవరికి వచ్చింది? వాడు ఒకరు ఏడ్చిండరు, ఆడ ప్రార్థన చేసిండరు, నీ ప్రార్థన నేను ఆలకించారని వాగ్దానం వచ్చి దీన్ని పట్టుకొని సంకలం ఏడాసుకో నాకు వాగ్దానం వచ్చిందంటే ఏం లాభం? హల్లెలూయా. ముందు నువ్వు కన్నీరు కాల్చాలా, ఆ కన్నీరు దేవుడు చూడాలా. ఎవరు? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పాస్టర్లు కాదు, దేవుడు చూడాలా. ఆ తర్వాత నీ ప్రార్థన ఆలకించిందంటే అప్పుడు నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడతాయి. హల్లెలూయా. అది అన్ని వాగ్దానాలు, దాని కింద ఏందో ఉంది ఇంకా. హల్లెలూయా. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఇది ఎవరికి వచ్చిందో మరి తెలియదు మరి. హల్లెలూయా. అయితే అది రావాలంటే నువ్వు సొలొమోన్ లాగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే బుద్ధి వివేకం దేవుడు ఇచ్చాడు. అట్ట ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ చదవాలా, దాన్ని పాటించాలా. హల్లెలూయా. అది తీసుకొని పోయి ఏదో తీసుకొని పోయి నాకు ఇది వచ్చింది, మా నాయనకి ఇది వచ్చింది, మా అబ్బకి ఇది వచ్చింది, మా చిన్న ఆయనకి ఇది వచ్చిందంటే వచ్చే ఏం లాభం? హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డారా, ఈరోజు చాలామంది నేను అనుకుంటున్నాను, ప్రభా ఆ వాగ్దానాలు 400 తెచ్చిన 400 ఇప్పుడు లేవు, అసలు లేవు. 400 వాగ్దానాలు లేవు ఇప్పుడు, ఒకటి కూడా లేవు. ఈడ సంఘ వాగ్దానాలు ఎవరు తీసుకోవట్లే. మళ్ళా ఏంది ఇది కావాలని తీసిపోతున్నారు అందరూ. ఏరి మరి 400లో కానీ సుగమని ఉండాలి కదా. ఈడ ఏంది వాగ్దానాలు నెరవేరాలంటే 400 మందిలో కనీసం సుగమని ఉండాలి లేదా? మరి ఏరి ఎట్ట నెరవేరుతాయి? ఇంకోటి బాగా గమనించండి, వాగ్దానం తీసుకుపోతున్నారే కానీ ఎవరైనా సంవత్సరంతో నేను 1వ తారీఖు తీసుకున్న వాగ్దానం అంచుతో నెరవేరిందని ఎవరైనా చెప్తున్నారా? మళ్ళీ వాగ్దాన కాలు చూపించమండి, అన్నీ చూపించా. హల్లెలూయా. ఒకరోజు ఒక తల్లి పాపం బాగా కష్టపడి పిల్లోని పెంచి బాగా పెద్ద చేసి ఏం చేసిందంటే మరి అమెరికాకు పంపించింది. నువ్వు బాగా గొప్పోడు కాపోరా నాయన అని పంపించింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడు? అది ఎప్పుడో ఆల్రెడీ జరిగిన కథనే కొన్ని ఏళ్ళ క్రిందట జరిగింది. ఏంటంటే ఆ పిల్లోడు ఏం చేశాడు? మా అమ్మకు నాకు వచ్చిన జీతంలో నేను డబ్బులు పంపించాలని ఏం చేస్తాను, నెల డబ్బులు పంపిస్తాను. అయితే డబ్బుల రూపంలో రాలే, అదేమంటే చెక్కు రూపంలో వచ్చింది. ఈ తల్లికి ఈ డబ్బులని తెలియక ఈ చెక్కులన్నీ తీసుకొచ్చి ఇదిగోమ్మా నీ కొడుకు ఏదో పంపించినాడు చూడు అని పంపించే ఈ మహాతల్లి ఏం చేసిందంటే ఆ చెక్కును చెక్కు తీసుకుంటుంది, ఓ దగ్గర పెట్టుకుంది, ఓ దగ్గర పెట్టుకుంది. అట్ట 1 2 సంవత్సరాలు లేదా చెక్కు తీసుకుని అట్లే ఎన్ని చెక్కులు పెట్టుకోను. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు అమెరికా నుంచి ఎవరో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండు ఇండియాకి పోతున్నానంటే, భారతదేశానికి పోతున్నానంటే, అరే మా అమ్మను ఒకసారి చూసిరా పోరా ఎట్టుందో ఒకసారి, ఇంతకుముందు బాగా కష్టాలు పడేది, నేను నెల డబ్బులు పంపిస్తున్నా, ఆమె బాగుపడిందేమో చూసి రాపో అంటే కన్నా. అప్పుడు సరే పోయి పిల్లోడు వచ్చి చూస్తే పాపం ఆ తల్లి అదే పూర గుడిసెలో, ఏమ్మా ఇటనే ఉన్నావేందమ్మా అంటే, నీ కొడుకు నీకేం పంపించలేదా అంటే, ఏం బట్టి నేను చెమట వచ్చి చదివించి వరుస కాగితాలన్నీ ఏమనుకో ఇంకా మంచి పని ఏం తెలుసా, దాని విలువ ఏందో తెలియకోకుండా ఏదో నా కొడుకు పంపించిననే సెంటిమెంట్తో పెట్టుకుంది. ఏంది కాగితాలు చించింటే అంతే, చించకోకుండా ఏం చేసింది ఏమే, ఎట్లా నా కొడుకు పంపించినలే నాయనా తల్లికి ఇచ్చి అప్పుడు తల్లికి బాగుపడింది. హల్లెలూయా. వందనాలు చెప్పండి అందరూ, ఒకరికొకరు వందనాలు చెప్పండి. కుప్పలు. అప్పుడే నీ జీవితంలో విస్తరణను చూస్తావు. 9వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, సంస్థానములన్నిటి యందు కాసాడో ఆ గేటు యొక్క ఆ షూషాన్ 9వ వచనాన్ని చదువుదాం. అయితే పడతారు తెలుసా, నీతి మార్గమును విడువగించబడలేము కానీ దేవుడు ఎవరిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడంటే నీతి మార్గమును విడువక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక టీచర్కి ఎవరికయ్యా
ఒక 4-5 రోజులు వచ్చి 4-5 రోజులు రాని వాళ్ళందరూ వాళ్ళే అనుకుంటుంటారు లోపల. హల్లెలూయా. ఈరోజు చాలామంది అలాగే ఉంటున్నారు. ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు. నీతి మార్గమునందు విడవక, నేను అనుకున్నాను కనీసం జనవరిలో మొట్టమొదటి ఆదివారం ఈరోజు సంఘం నిండుతుందేమో అనుకున్నా. ఎందుకు? ఒకరోజు ఫస్ట్ రోజు కదా, సెంటిమెంట్ ఉండదు కొంతమందికి. ఒకరోజు ఫస్ట్ ఆదివారం పోతే సాలిపోతాలే అనుకున్నాను. మన వాళ్ళకి ఆ సెంటిమెంట్ కూడా లేదు కనీసం. ఈరోజు కూడా పని పడా, ఈరోజు కూడా చాలామంది డ్యూటీలకు పోయా, వ్యాపారాలకు పోయా, ఉద్యోగాలకు పరిగెత్తా. ఇంక ఎప్పుడయ్యా మనం విస్తరించబడేది? హల్లెలూయా, హల్లెలూయా. విడవక, నీతి మార్గము విడవక పాటించేవాడే అంచెలంచెలుగా వర్ధిల్లింప చేస్తాడు. దేవుడు నమ్మాలి కదా, నీ మీద నమ్మకం కుదరాలి కదా దేవుడికి. హల్లెలూయా. నమ్మకం కుదరంది దేవుడు ఏం చేయలేడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నమ్మకం కుదరంది దేవుడు ఏం చేయను. నువ్వు ఏడ్చినంత మాత్రాన, నువ్వు ఏం చేసినంత మాత్రాన, నువ్వు ఫెయిల్ అయితే దేవుడు పాస్ చేసేవాడు కాదు. ఓకేనా? నువ్వు ఏడ్చినావా కాబట్టి వచ్చే సంవత్సరం ఛాన్స్ ఇచ్చాను నీకు పాస్ కావడం. అంతేగాని ఇప్పుడు నేను ఫెయిల్ మార్కులని పాస్ మార్కులు చేసి జిమ్మిక్కులు చేయడు దేవుడు. దేవుడికి అది లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలనుకుంటే నీతి మార్గమును విడవద్దు. రోజు ప్రార్థన చేయడం మానేయద్దు. హల్లెలూయా. రోజు వాక్యం చదవడం మానేయద్దు. ప్రతి ఆదివారం, నేను అన్నాను 52 ఆదివారాల్లో కంపల్సరిగా దేవుని మందిరానికి రావాలి. ప్రతి వారంలో 2-3 గంటలన్న మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోమని మరి ఎంతమంది చేసుకున్నారో? మరి చేసుకున్నారు ఎవరైనా? వచ్చినారు ఎవరైనా? హల్లెలూయా. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెను మాత్రం వాళ్ళు చెప్తారు. ఆశీర్వదించును గాక అంటే ఆమెను చెప్తారు, కానీ 2 గంటలు వచ్చి ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విస్తరణ ఊరికే వస్తుందా కదా? పక్కన వాళ్ళకి చేయి చెప్పండి, పక్కన వాళ్ళకి చేయండి. విస్తరణ గట్టిగా ఆమెనంత మాత్రం రాదు. చాలండి, దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రియల్లో చూపియాలి, క్రియల్లో చూపియాలి. కాబట్టి అంచెలంచెలుగా దేవుని ఆశీర్వదించాలనుకుంటే నిరపరాధిగా జీవించు. నీతి మార్గములందు ప్రవర్తించువారు అంచెలంచెలుగా వర్ధిల్లెదరు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇస్సాకుతో చెప్తున్నాడు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. చూడండి, అక్రమంగానా? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎందుకు అలాగా దీవించబడ్డాడంటే ఆయన కరువు కాలంలో కూడా విత్తనం వేశాడు. హల్లెలూయా. కరువు కాలంలో కూడా ఏం చేశాడు? విత్తనం వేశాడు. ఇస్సాకు కరువు కాలములో విశ్వాసముతో విత్తనం వేశాడు కాబట్టి అతడంతా విత్తనం వేసిన సంవత్సరమున 100 ఫలము పొందెను. హల్లెలూయా. 100 ఫలం ఎప్పుడు పొందుతాం తెలుసా? దేని బిడ్డారా, మనం విశ్వాసంతో విత్తనం వేసినప్పుడు. హల్లెలూయా. విస్తరణ ఊరికే రాదు. దేవుడు ఇస్సాకును ఒకే రోజు ఆశీర్వదించలేదు, క్రమక్రమముగా. హల్లెలూయా. 30 60 100. 30 ఇచ్చినప్పుడు దేవుడు నమ్ముతాడు, నువ్వు దాన్ని కాపాడుకున్నావా లేదా అని. దాన్ని కాపాడుకోలేదనుకోండి 30 20 అవుతుంది, కానీ 30 40 కాదు. చాలామంది ఫీలింగ్ ఏం తెలుసా? చాలామంది అనుకుంటున్నారు, సంవత్సరాలు వస్తున్నాయి కానీ నేను ఇంకా నా జీవితం దిగజారిపోతుంది కానీ హెచ్చించబడలేదంటే దేవునికి నీ మీద ఇంకా నమ్మకం కుదరలే. దేవునికి మన మీద నమ్మకం కుదరనంత వరకు 30 20 అవుతుంది, 10 అవుతుంది, కానీ 30 ఎప్పటికీ 60 కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద దేవునికి నమ్మకం కుదరాలి. హల్లెలూయా. నువ్వు చిన్న విషయాల్లో ఎంత నమ్మకంగా ఉన్నావు, నీకు అప్పగించబడిన బాధ్యతలు ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ యొక్క ప్రవర్తనలో ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ పరిచర్యలో ఎంత నమ్మకంగా ఉన్నావు. నీకు అప్పగించబడిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దానిని నమ్మి దేవుడు ఇంకొక పరిచర్యని దేవుడు ఇస్తాడు, ఇంకొక బ్లెస్సింగ్ని దేవునికి ఇస్తాడు, ఇంకొక 60 దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 60 వెళ్ళిన తర్వాత వెంటనే 100 వెళ్ళాము.
ఆడ నమ్ముతాడు దేవుడు. ముందు అక్కడ కూడా నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఆడ నమ్మకం లేకుంటే 60, 50 అవుతుంది, 50, 40 అవుతుంది. ఈరోజు చాలామంది జీవితాలలో తరిగిపోతున్నారు. రాను రాను ఎందుకు తెలుసా? ఆవేశపడుతున్నారు, సహించట్లేదు. అందుకే నువ్వు విస్తరించబడాలంటే ఓర్పు ద్వారా నేను విస్తరించబడతావు, సహనం ద్వారా నేను విస్తరించబడతావు. గడిచిన సంవత్సరాలు ఆవేశపడుతున్నావేమో, గడిచిన సంవత్సరాలు అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావేమో, లేకుంటే నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే ఓర్చుకో, కొద్ది కాలం ఓర్చుకో. తొందరపడాలి, దేని అన్ని మీదికి తొందరగా రావాలనుకోకండి. తొందరపడితే పాపాలు అవుతాయి, తొందరపడితే అప్పులు అయిపోతాయి, తొందరపడితే తిప్పలు పడాల్సి వస్తుంది. నువ్వు నిమ్మలంగా ఆలోచించుకో. దేవుని కార్యాలన్నీ నిమ్మలంగా జరుగుతాయి, పారిపోయే రీతిగా జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంచెలంచెలుగా, దేవుడు మొర్దెకైన అంచెలంచెలు వర్ధిల్లింపజేశాడు. దావీదును దేవుడు అంతకంత వర్ధిల్లింపజేశాడు. ఇస్సాకును కూడా దేవుడు ఏం చేశాడు? క్రమక్రమంగా దేవుడు వర్ధిల్లింపజేశాడు. బైబిల్లో ఎవరైనా చూడండి, గొప్పగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఓవర్ నైట్కి వచ్చిన వాళ్ళు కాదు, రాత్రికి వచ్చిన వాళ్ళు కాదు. వారి జీవితంలో ఎంతో శ్రమ, వారి ఆ యొక్క సహనానికి వారు పడిన సహనము, వారు పడిన కన్నీరు, వారు కార్చినటువంటి కష్టము, దాని వెనక వారు గొప్పవారు అయ్యారంటే దాని వెనక ఎంత కన్నీరు ఉంటుందో, ఎంత త్యాగం ఉంటుందో, ఎంత విశ్వాసం ఉంటుందో, ఎన్ని విషయాలలో వారు ఓర్చుకుని ఉంటారో, ఎన్ని విషయాలు వారు దేవుని కోసం త్యాగం చేసి ఉంటారో, అప్పుడే వారి జీవితంలో విస్తారమైన దీవెనలు దేవుడు వారి జీవితంలో నమ్మి ఇచ్చింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అంతకంతకు వర్ధిల్లడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఓర్చుకుంటున్నారా? ఓర్పు లేకోకుంటే విస్తారమైన దీవెనలు మనకు రావు, సహనం లేకోకుంటే విస్తారమైన దీవెనలు మనకు రావు. అందుకే ఈ వాగ్దాన ఫలం అంట వాళ్ళు చూసుకున్నాము. ఆ మాట నమ్మి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఓర్పుతో సహనంతో సహించి వాగ్దాన ఫలమును పొందెను. హల్లెలూయా. ఈరోజు ఓన్లీ భారతదేశమే కాదు, భూప్రపంచంలో ఎక్కడ యా మూలన ఎవరు బాప్తీసం తీసుకున్నా వాళ్ళందరూ అబ్రహాం సంతానమే. అంతేనా? నాకు తెలిసి ముద్దునూరులోనే కొన్ని 100 మంది ఉంటారు. హల్లెలూయా. మన సంఘంలోనే 200 మంది బాప్తీసం తీసుకున్నారు తెలుసా? ఎంతమంది అబ్రహాం సంతానం ఉన్నారు మన సంఘంలోనే? హల్లెలూయా. కొంతమంది ఉన్నారు ఈడ, బయట రోడ్డు మీద ఎంతమంది తిరుగుతున్నారు అబ్రహాం సంతానం? అందరూ అబ్రహాం సంతానమే. దేవుడు అదే అన్నాడు. విస్తరణ అంటే రెండు చెప్పాడు. ఆకాశ నక్షత్రములంతా విస్తారణ, ఇసుక రేణువులంతా విస్తారమైన దీవెనలు ఇస్తాను. 2 ఎంచుకోలేం కదా. ఆకాశ నక్షత్రాలు ఎవరు ఎంచలేరు. ఒక చేతిలో నుంచి పిడికిడి ఇసుకని తీసి మీరు ఎంచండి అంటే ఎవరుదని ఎంచలేరు. అలాగనే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్, అంటే నేను వివరించలేదు, ఇంకా చెప్పాలంటే కన్నా ఎంచలేనన్ని గొప్ప దీవెనలు దేవుడిస్తారు. ఎప్పుడు తెలుసా? అబ్రహాం లాగా ఓర్చుకోవాలి. విస్తరణ ఓర్పు ద్వారానే వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా? ఒక్కోసారి ఓర్పులో అవమానం కూడా దాగి ఉంటుంది. ఏముంటుంది? అవమానం కూడా దాగి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని అవమానాలు పాలు అవ్వాల్సి వస్తుంది. ఏంది ఇంత లేట్ అవుతుంది? లేట్ కానీలే, అవమానాలు కానీలే. కానీ ఒకరోజు నువ్వు ఎంత అవమానపడ్డావో దానికి విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు పాపముతో పోరాడుటలో 3వ వచనం చదవండి. 3వ వచనం. మీరు అలసట పడకయు, చూడండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరైనా యేసయ్యను తలుచుకోవాలి. ఓర్చుకోవాలంటే చాలామందికి ఉంటుంది, ఓర్పు అంటున్నావు, నాకు ఓర్చుకోకపోతే కావట్లేదు, ఆవేశం అవుతుందంటే మీరు ఎవరిని తలుచుకోవాలి తెలుసా? యేసయ్యను తలుచుకోండి. ఆటోమేటిక్గా నువ్వు ఓర్చుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను తలుచుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఓర్చుకుంటారండి.
అందుకే యేసయ్యను తలుచుకోకుండా సైతాన్ ఏం చేస్తుంటే తెలుసా? ఆవేశాన్ని పుట్టిస్తుంటాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. తను ఎదుట అవమానం ఉంది. ఏంటి తెలుసా? అవమానం. సిలువ ఎక్కితే, సిలువలో ఎక్కాడనుకోండి యేసుప్రభు, యూదుల దృష్టిలో శాపగ్రస్తుడు అవ్వాలి. గ్రీకు దేశస్తులు చూసి ఆయనను వెర్రివాడు అంటారు. తర్వాత రోమీయులు అతన్ని అసలు చాలా షడిగ్రహంలో భావిస్తారు. అన్యులైతే అతన్ని చాలా భయంకరంగా ఒక అడ్డుబండలాగా చూస్తారు. ఇన్ని అవమానాలు, నలుగురు 4 రకాలు అనుకుంటారు. నలుగురు 4 రకాలు అనుకున్నా పర్లేదు, నేను సిలువను ఎక్కుతాను. ఎందుకంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. హల్లెలూయా. ఇప్పుడు ముందర ఇన్ని అవమానాలు, 4 అవమానాలు ఉన్నాయి యేసుప్రభుకి. ఈ అవమానాలను కూడా సహించడానికి లోపల ఆయనకు ఒక ఆనందం ఉందంట. హల్లెలూయా. ప్రస్తుతం అందున్న అవమానమును ఆయన భరించుతున్నాడు. ఎందుకు తెలుసా? రానున్న కాలంలో నాకు ఒక ఆనందం ఉంది, దాని కొరకు ప్రస్తుతం నేను అవమానించబడుతున్నాను, సహించబడుతున్నాను, ఓర్చుకుంటున్నాను అన్నాడు. ఏందయ్యా ఆనందము? తను ఎదుటిన్న ఆనందం ఏంటి? ఏ ఆనందం కొరకు ఆయన ఇప్పుడు ఓర్చుకుంటున్నాడు? ఏ ఆనందం కొరకు ఇప్పుడు ఆయన వేదన పడుతున్నాడు? ఆ రానున్న ఏ ఆనందం కొరకు ఆయన ఇన్ని శిలువ భరించాలి, బొల్లకిరీటం భరించాలి, రక్తం కార్చుకున్నాడు, అందరి చేత ఉమ్మివేయించుకున్నాడు? ఏ ఆనందం కొరకు ఆయన అంత అవమానపరచబడాలి? తెలుసా? ఈరోజు నీవు నేను ఈ ఆనందం కొరకు, చూడండి, ఈ ఆనందం కొరకు యేసయ్య ఈ ఆనందాన్ని ఎప్పుడో 2023 ప్రస్తుతం అందున్న అవమానముని నిర్లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. అందుకే హల్లెలూయా. ఎందుకయ్యా ఇంత అవమానం భరిస్తున్నావు? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు రక్షణ ఆనందము. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య విస్తరింప చేయబడాలంటే, యేసయ్య మనం విస్తరించాలంటే ఓర్పు అనే ఫలము మనకు చాలా అవసరం. ఆవేశపడద్దండి, దేవుడు ఇస్తాడు. దేవుడు మనకు కంపల్సరిగా ఇస్తాడు. దేవుడు ఇచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. దేవుడు ఇవ్వదాని గురించి మనం ఆవేశపడకూడదు. హల్లెలూయా. దేవుడు ఇవ్వట్లేదా అనవసరంగా తొందరపడద్దండి, దేవుడు ఇస్తాడు. ఏదైనా దేవుడు ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. లేట్ అవుతుందా? ఒకవేళ లేట్ అవుతుందా, నువ్వు ఏదో నేర్చుకోవడానికి లేట్ అవుతుంది. ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాకు సాయం చేయండి అంటే కన్నా దేవుడు త్వరగా ఇవ్వట్లేదంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి అని అర్థం. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం త్వరగా దీవించబడలేదంటే, చెప్పండి, మనం త్వరగా దీవించబడలేదంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా విస్తరించబడలేము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నీ ప్రార్థన టైం పెంచుకోలేమో, అసలు ప్రార్థన చేసే అలవాటు తెచ్చుకోలేమో. కొంతమంది ప్రార్థన చేసే అలవాటు ఉండదు. హల్లెలూయా. కొంతమంది బైబిల్ చదివే అలవాటు ఉండదు కదా. కొన్ని అలవాటు నేర్చుకోవాలి కదా. టైంకి వచ్చేది తెలియదు కదా, తొందరగా వచ్చేది తెలియదు, తొందరగా పోయేది తెలుసు. హల్లెలూయా. ఇది రివర్స్ అవ్వాలా? ఏది తొందరగా రావాలా, లేట్గా పోవాలా కదా. మనందరూ రివర్స్ అవుతుంది. దేవుడు ఎన్ని చూస్తున్నాడు, ఎన్ని చూడకుండా ఉంటాడా? ఎన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకంగా దేవుని బాగా ఎంత కరెక్ట్గా ఇస్తున్నావు నువ్వు? ముందు దేవునికి ఇచ్చి నువ్వు అన్నీ చేస్తున్నావా, లేకపోతే మిగిలింది ఇస్తున్నావా? మనకు కనపరాదు, దేవుడికి తెలుసు. అంతేనే కదా. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? దేవుడు చూసేది, మనిషి చూసేది ఏంటి తెలుసా? యేసు ప్రభు కానుక పెట్టె దగ్గర చర్చిలో ఏడున్నాడు తెలుసా? ఏడున్నాడు? కానుక పెట్టె కాడు ఉన్నాడంట. కానుక పెట్టె కాడ కూర్చొని ఎవరెవరు ఎంత ఎత్తున్నారో అని చూస్తున్నాడు కదా. కానీ ఎవరెవరు ఎంత ఎత్తున్నారో పాటు ఎవరెవరి దగ్గర ఎంత మిగిలిందో కూడా దేవుడు చూస్తున్నాడు. అది మెయిన్. హల్లెలూయా. అంతా మీ సమృద్ధిలో నుంచి కొంత ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? మీ దగ్గర దేవుడు చెప్పాడు. కానీ ఒక ఆమె మాత్రం ఏసేసేసింది, ఆమె దగ్గర ఏమీ లేదు అంటే
దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవుడు మనం అనుకుంటాం, మనం ఏం చూస్తాం తెలుసా? నేను ఎంత కానుక పెట్టలు వేసానో అని మనం చూస్తాం. కానీ దేవుడు అంటాడు, నువ్వు వేసింది బాగానే ఉంది, నీ దగ్గర ఎంత మిగిలిందో దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్ట అనుకుంటే ఇంకా వారం వారం అన్నీ ఖాళీ చేసుకోవాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో దేవుని దృష్టి చెప్పినా నేను, అది మీ ఇష్టం. ఎంత మిగిలించుకుంటారో, ఎంత మిగిలి పెట్టుకుంటారో, ఎంత ఇచ్చారో, ఎంత తీర్చారో దేవుని చూసే విధానం చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అన్ని విషయాలు దేవుడు పరీక్షించి ఈ విషయాలన్నింటిలో మనం ఓర్పుచ్చుకో ఉంటే దేవుడు వద్దన్నా కూడా మనల్ని అంచులంచులుగా దేవుడు విస్తరింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవా, ఈ నూతన సంవత్సరంలో నేను ఓర్చుకుంటాను నైనా, ఆవేశపడను ప్రభా, తొందరపడను నైనా, మీ సమయం కొరకు ఎదురు చూస్తాను, నన్ను ఆశీర్వదించండి. హల్లెలూయా. ఇంకా దేవుని దగ్గర ఏమడుగుతారంటే, ప్రభా ఆ ఓర్పు ఆ సహనము నాకు దయచేయండి ప్రభా. వాగ్దానము ఫలము పొందుకోవడానికి ఎంత ఓర్పు అవసరమో, ఎంత సహనం అవసరమో, ఆ సహనము ఆ ఓర్పు నాకు దయచేయండి ప్రభా అని మనం దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. వాగ్దానం చేయవాడు నమ్మదగిన దేవుడు ప్రభా. వాగ్దానం నెరవేర్చుటకు సమర్థత కలిగిన దేవుడు. అయితే మీరు మాట నెరవేర్చడానికి ఆతురత పడుతున్నారు, కానీ దాన్ని పొందుకోవడానికైతే మాలో నుంచి ఒక ఓర్పును, సహనం ఎదురు చూస్తున్నారు. సహించే వారే వాగ్దాన ఫలం పొందుకుంటారని, మీరు అంతకంతకు వర్ధిల్లింప చేస్తారని, ఒకే రోజున ఆయన అపరిమితమైన బహుత్వరితముగా మీరు వచ్చే ఆశీర్వాదం అది తుదకు దీవెననందదని, మీ సన్నిధానంలో కనిపెట్టుకొని వచ్చేటువంటి ఆ యొక్క దీవెనలే శాశ్వతంగా నిలబడతాయని మీరు మాతో మాట్లాడారు నాయన. వాగ్దానం పొందుకున్న మేమందరము ఈ ఫలం అనుభవించడానికి తగిన ఓర్పు, తగిన సహనము, తగిన విశ్వాసము, తగిన ఆసక్తిని నాయన దేవుడు ఇస్తాడు. దేవుడు మమ్మల్ని అన్యాయం చేయడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మమ్మకు తన సమయంలో మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మాకు కావాల్సింది ప్రతి దేవుడు సమకూరుస్తాడు. మేము ఆయన సమయం కోసం ఎదురు చూస్తామని ఆ సహనముతో ఎంతమంది అయితే కనిపెడుతున్నారో ఆ వాగ్దాన ఫలమును పొందుకోవడానికి తగిన కృపను, తగిన సహనము, ఓర్పును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నూతన సంవత్సరం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.